టీఆర్ఎస్ పార్టీపై కేసీఆర్ పై హరీష్ రావు తిరుగుబాటు చేసే అవకాశాలు ఉన్నాయని కేసీఆర్ సోదరి కుమార్తె రమ్యారావు తెలిపారు. చావైనా బతుకైనా టీఆర్ఎస్ తోనే అని హరీష్ రావు అంటున్నప్పటికీ ఆయనను బయటకు పంపే అవకాశాలు ఉన్నాయని ఆమె చెప్పారు. కేసీఆర్ కుటుంబ సభ్యురాలుగా ఈ మాట చెప్తున్నా అన్నారు. ఓ ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆమె ఈ వ్యాఖ్యలు చేశారు. తాను ఈ స్థితిలో ఉండడానికి కారణం మేనమామ కేసీఆర్ అని హరీష్కి తెలుసు. కానీ గత కొంతకాలంగా తనను ఎందుకు దూరం పెట్టారు, గతంలో తనకు న్యాయం చేసిన కేసీఆర్ ఇప్పుడు అన్యాయం ఎందుకు చేస్తున్నారని ఆయన ఆలోచిస్తుండొచ్చు అన్నారు. తనపై ఎవరైనా చాడీలు చెప్తున్నారేమో అనే ఆలోచనతోనూ హరీష్ రావు ఓపికతో వ్యవహరిస్తుండొచ్చని ఆమె తెలిపారు. ప్రస్తుతం పార్టీ కేవలం కేసీఆర్ చేతుల్లోనే లేదన్న రమ్యారావు హరీష్ రావును పార్టీలో ఉంచుకుంటారా లేదా అనేది టీఆర్ఎస్ నాయకుల చేతుల్లోనే ఉందన్నారు. కుటుంబం టీఆర్ఎస్ పార్టీ బలంగా ఉండాలని హరీష్ రావు కోరుకుంటారని ఆమె తెలిపారు. అభద్రతా భావంతోనే ఆయన్ను పక్కన పెడుతున్నారని ఆమె చెప్పారు. కేసీఆర్ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా హరీష్ పనిచేశాడన్నారు. హరీష్ రావు లాంటి నేత మంచి స్థానంలో ఉండాలని సిద్దిపేట ప్రజలే కాకుండా తెలంగాణ ప్రజలు కూడా కోరుకుంటున్నారని రమ్య తెలిపారు. పార్టీ పుట్టకముందే కేసీఆర్ కవిత లేనప్పుడే నేను హరీష్ కేసీఆర్కు అత్యంత సన్నిహితంగా మెలిగామన్నారు. గతంలో నాకు అన్యాయం జరిగింది, ఇప్పుడు హరీష్కి జరుగుతోందని ఆమె చెప్పారు. కేసీఆర్ కావాలని నాకు అన్యాయం చేయలేదన్న రమ్యారావు అక్కడున్న వాళ్ల వల్లే ఈ పరిస్థితి తలెత్తిందన్నారు. అటెండర్ స్థాయికి కూడా సరిపడని వ్యక్తులకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చారని సంతోష్ని ఉద్దేశించి ఆమె పరోక్షంగా విమర్శలు గుప్పించారు. కొన్ని రకాల పరిస్థితుల్లోనే తాను బయటికి రావాల్సి వచ్చింది అన్నారు. పార్టీ పెట్టొద్దని సూచించిన కుటుంబ సభ్యులే పార్టీకి గుర్తింపు రావడంతో వచ్చి పార్టీలో చేరారని సంతోష్ కుమార్ను ఉద్దేశించి రమ్యారావు విమర్శలు చేశారు. సంతోష్ కుమార్ కల్వకుంట్ల ఫ్యామిలీ మెంబర్ ఎప్పటికీ కాదని, కేసీఆర్ భార్య ప్రోద్బలంతోనే ఆయన అడ్డదారిలో ఈ స్థాయికి వచ్చారన్నారు. ఆయన ఏ రోజు ఉద్యమంలో పాల్గొనలేదన్నారు. రాజకీయాల్లో ఓనమాలు కూడా తెలియని, ఉద్యమం గురించి పార్టీ గురించి అవగాహన లేని వ్యక్తికి రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడం దురదృష్టమన్నారు. హలో, మిమ్మల్నే ఫిలిం సెలబ్రిటీస్ రియల్ స్టోరీస్ ఏంటో తెలుసుకోవాలనుందా? లేటెస్ట్ గా రిలీజ్ అయ్యే మూవీ రివ్యూస్ నేను చెప్తే వినాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, యోయో టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మర్చిపోకుండా యోయో టీవీ యాప్ ని కూడా డౌన్లోడ్ చేసుకోండి.